అమెరికాలో వీసా ఇష్యూ రోజుకు మలుపు తిరుగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణ పైన ట్రంప్ కొంచెం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో భయపడ్డారో మరి ఆలోచించారో తెలియదు, కానీ విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు వస్తున్నాయని తెలిసి ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. అసలు విషయం ఏంటంటే, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి చిన్న చిన్న కారణాలతో బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే అమెరికాలో విదేశీ విద్యార్థులపైన ట్రంప్ బహిష్కరణ వేటు వేసిన విషయం మనకు తెలుసు. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసేసింది. ఈ నేపథ్యంలోనే తమ వీసాల రద్దుపైన విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దాని తర్వాత కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. వీటిపైన విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చేసింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే విదేశీ విద్యార్థులపైన బహిష్కరణ వేటు కారణంగా డిపోటేషన్, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడిపోయారు కూడా. కొందరు రహస్య ప్రదేశాల్లో తలదాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.